జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. కాంగ్రెస్ పార్టీ అంటే అది మామూలు పార్టీ కాదు. చెప్పాలంటే మన దేశానికి బట్టిన ఒక వైరస్. ఈ దేశాన్ని ఏదో ఒక రకంగా సర్వనాశనం చేయాలా, ఈ దేశంలో ఉన్న మెజారిటీ సమాజమైనటువంటి హిందూ సమాజాన్ని సమాప్తం చేయాలని చెప్పేసి వాళ్ళు చేయని ప్రయోగాలు లేవు. చెప్పాలంటే అదొక ల్యాబొరేటరీ మాదిరి అనమాట. ఏ విధంగా అయితే ఈ దేశాన్ని సర్వనాశనం చేయొచ్చు, ఏ విధంగా అయితే హిందూ సమాజాన్ని దెబ్బతీయచ్చనేసి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఏంటంటే వీటికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఏమేం చేస్తారనేది తెలుస్తూ ఉంటుంది కదా, ఆ విధంగా అనమాట. అది రాజకీయంగా కావచ్చు, లేకపోతే మరొక రకంగా కావచ్చు. ఇప్పుడు అలాంటి ఒక విషయాన్ని లలిత్ మోడీ బయటపెట్టినారు. ఇందుకో లలిత్ మోడీ అంటే మీకు ఐడియా ఉందా? మీకు తెలుసా లలిత్ మోడీ అంటే? ఈయన గురించి ఈ కాలం వాళ్ళకు పెద్దగా తెలిసే అవకాశం లేదనమాట. అంటే ఈ కాలం వాళ్ళు అంటే కొంచెం యంగ్స్టర్స్ ఉంటారు కదా, 18, 20 ఆ ఏజ్ ఉండే వాళ్ళకు తెలిసే అవకాశం లేదు. అందుకే అసలు ఈ లలిత్ మోడీ ఎవరు ఈయన గురించి ఒక 4 ముక్కల్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. లలిత్ మోడీ అంటే ఒక ప్రసిద్ధి చెందినటువంటి వ్యాపారవేత్త. వ్యాపారంలో బాగా రాణించిన తర్వాత ఈయన 1995లో బీసీసీఐలో జాయిన్ అయినాడు. ఇక అక్కడి నుంచి లలిత్ మోడీ వెనక్కి తిరిగి చూసుకోవాలా. బీసీసీఐలో అనేక పదవులను అనుభవించినాడు. మొదట హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కు ఉపాధ్యక్షుడిగా, తర్వాత వచ్చేసి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్కు ఉపాధ్యక్షుడిగా, తర్వాత ఈ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కు ఉపాధ్యక్షుడిగా తన సేవలు అయితే అందించాడు. ఇక లలిత్ మోడీ జీవితం టర్న్ అయింది. ఇప్పుడు 2008వ సంవత్సరంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి లలిత్ మోడీ 2008లో ఇప్పుడు ఐపీఎల్ అంటే అందరికీ తెలుసు కదా. ఐపీఎల్ ఎవరు తెలుసు స్టార్ట్ చేసిందే? ఈయనే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయినటువంటి ఐపీఎల్ను ఈ లలిత్ మోడీ ప్రారంభించాడు. స్వదేశీ మరియు విదేశీ ఆటగాళ్లతో ఐపీఎల్ను అత్యంత గ్రాండ్గా ఈ లలిత్ మోడీ అయితే స్టార్ట్ చేశాడు. ఈ ఐపీఎల్ వెనుకున్నటువంటి కర్త కర్మ క్రియ అంతా ఎవరయ్యా అంటే ఈ లలిత్ మోడీనే. చూడండి, ఇంకా ఆయన దిమాగు ఏ రకంలో పనిచేసి ఉంటుందో, ఆయన ఎంత ముందు చూపుతో ఆలోచన చేసినాడో ఆలోచించండి. దీంతో ఐపీఎల్ చైర్మన్గా ఈ లలిత్ మోడీనే బీసీసీఐ అయితే ఎంపిక చేసింది. 2008 నుంచి 2010 వరకు ఈ ఐపీఎల్కు లలిత్ మోడీనే చైర్మన్గా కొనసాగినాడు. అయితే 2010లో ఈ ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్లు జరిగినాయన్న ఆరోపణలను ఈ లలిత్ మోడీ అయితే ఎదుర్కొన్నాడు. దీంతో పోలీసులు ఎక్కడ తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో ఈయనైతే లండన్కు పారిపోయినాడు. దీంట్లో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది కూడా చెప్తా మీకు. ఈయన లండన్కి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది, నిజంగానే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినాయా ఏందనేది ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తా. అసలు లలిత్ మోడీ ఎవరనేది స్థూలంగా ఇది కథ. సరే, ఇక ఈ లలిత్ మోడీ లండన్కు పారిపోయి దాదాపు 15 సంవత్సరాల తర్వాత మన జాతీయ మీడియాకు నిన్న ఒక ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చినాడు. ఈ ఇంటర్వ్యూలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ బండారాన్ని అయితే బయటపెట్టాడు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నది. ఈ సందర్భంగా లలిత్ మోడీ మాట్లాడతా అప్పుడు అంటే ఇప్పుడు 2009, 2010 సంవత్సరాల్లో అసలు ఏమి జరిగిందనేది పోసుకొచ్చినట్టు వివరించాడు. ఆయన చెప్పింది ఏంది, 2009లో ఐపీఎల్ను భారతదేశంలోనే ఘనంగా నిర్వహించాలని చెప్పేసి అనుకున్నాం. కానీ అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఒప్పుకోలే. ఎందుకంటే 2009లో ఈ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఐపీఎల్ మ్యాచ్లు కనుక జరిగితే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి రాకుండా ఇంట్లో కూర్చొని ఐపీఎల్ మ్యాచ్లు చూస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం భయపడిందంట. అందుకే 2009లో భారత్లో ఈ ఐపీఎల్ టోర్నమెంట్ జరగనీయకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అడ్డుకునేది. అలాగైతే మేము బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఐపీఎల్ నిర్వహిస్తామని చెప్పేసి మేము తెలియజేశాం. కానీ అందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలే. క్రికెటర్ల భద్రతకు సెక్యూరిటీను మేము అరేంజ్ చేయలేమని చెప్పినారంట. చూడండి, దానికి కూడా ఒక సాకు. దాంతో విధిలేని పరిస్థితుల్లో 2009 ఐపీఎల్ను ఎక్కడ ఏకంగా పోయి దక్షిణాఫ్రికాలో నిర్వహించినాము. ఇక నేను 2010లో భారత్ నుంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చిందంటే అప్పుడు ఐపీఎల్లో డి గ్యాంగ్ అధినేత ఎవరు, మాఫియా డాన్ అన్నాడు కదా ఆయన, దావుద్ ఇబ్రహీం అని చెప్పేసి, ఆయన ఐపీఎల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్లు పెట్టాడు. తాను బెట్టింగ్లు పెట్టిన టీమే గెలవాలని నన్ను ఆదేశించాడు. కానీ నాకు అది ఇష్టం లేదు. అందుకే నేను దావుద్ ఇబ్రహీంకు నో అని చెప్పిన. దీంతో దావుద్ ఇబ్రహీం నన్ను చంపడానికి అని చెప్పేసి ఒక టీంని ఏర్పాటు చేశాడు. నేను ఆ విషయాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పినప్పటికి కూడా నాకు భద్రత అయితే కల్పించాల. పైపెచ్చి ఏంటంటే నాకున్న బాడీ గార్డులు కూడా తీసేస్తారు. అంటే దీని అర్థం ఏంది ఒకసారి మీరు ఆలోచించండి. ఇక ఆ సమయంలో నేను ముంబై పోలీసులను సంప్రదించిన. అప్పట్లో ముంబై డీసీపీ నాతో మాట్లాడతా, నాయనా లలిత్ మోడీ, మీ బాధ నాకు అర్థమవుతుంది. మేము మీకు ఒక 13 గంటల వరకు మాత్రమే భద్రత అయితే కల్పించగలుగుతాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో మేము చెప్పలేం, ఇక మీ ఇష్టం అని చెప్పేసి ఆ డీసీపీ సమాధానం చెప్పినాడు.
దాంతో ఇక విధి లేని పరిస్థితుల్లో నేను భారత్ నుంచి ప్రాణాలు అరచేత పెట్టుకొని లండన్ అయితే పారిపోయి రావాల్సి వచ్చింది. ఆ విషయాలన్నీ కూడా అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. అందుకే నా మీద ఏ కేసులు కూడా పెట్టలా. ఎందుకంటే నా మీద కేసులు పెడితే వాళ్ళు కూడా ఇరుక్కుంటారు కాబట్టి. ఇక నేను ఎప్పుడైనా కూడా భారత్కి రావచ్చు. నేను భారత్ వచ్చినప్పుడు మిగిలిన అన్ని విషయాలు కూడా చెప్తానంట. లలిత్ మోడీ ఈ సంచలన వ్యాఖ్యలు అయితే చేశాడు. దీంతో ఇప్పుడు లలిత్ మోడీ వ్యవహారం తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే జుట్టుకునేది. అంతే కదా, ఆ పాపం ఎవరిది? వాళ్ళదే కదా. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ విషయం పైన ఏ విధంగా స్పందిస్తారో చూడాలా. మ్యాటర్ అయితే అది. ఇన్ని రోజులు ఏంటంటే ఊరినైనా లలిత్ మోడీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి తట్టాపుట్ట చదువుకొని అందిన కాడి చేత పట్టుకొని లండన్ బారిపోయినాడు అని చెప్పి అనుకున్నారు. కానీ వాస్తవం చూస్తే ఇది. ఈ విధంగా మరుగున పడిపోయిన విషయాలు చాలా ఉన్నాయి. అవి వెలుగులేకొస్తే ఈ కాంగ్రెస్ పార్టీ బతికేందో మొత్తం వాళ్ళ బండారం అంతా బట్టబయలైపోతుంది. అది మ్యాటరు. కానీ ఏంటంటే కొంతమంది తెలిసి తెలియక, కొంతమంది తెలిసినా కూడా ఇప్పటికీ ఆ బానిసత్వ భావజాలం సావక ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీని, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని మోస్తానే ఉన్నారు. ఏం చేద్దాం, అది మన దౌర్భాగ్యం. అది మ్యాటర్. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.